హాయ్ అండి. నేను చేసినట్లు మటన్ కర్రీని వండి చూడండి. చాలా గ్రేవీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఎటువంటి కుక్కరు యూస్ చేయలేదు. నార్మల్గానే కడాయిలోనే ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతీరాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. 1/2 kg మటన్ ఇది. దీన్ని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు లేదా చిన్నగా అయినా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇది మసాలా. ఇది ఎలా తీసుకున్నానో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఒక పెద్ద ఆనియన్, అలాగే 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక కడాయిలో 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి. కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా దోరగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేస్తున్నప్పుడే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. సాల్ట్ ఫస్ట్లోనే ఎక్కువ వేసేయకూడదు, తొందరగా కుక్ అవ్వదు. లాస్ట్లో మళ్ళీ వేసుకోవాలి సాల్ట్ అనేది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మటన్ అంతా వేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారా మటన్ నుండి ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. వాటర్ అంతా ఎగిరిన తర్వాత రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వలన మసాలా పేస్ట్కున్న పచ్చిదనం పోయి మంచి అరోమా వస్తుంది కర్రీకి. మసాలా ఇంకా మటను బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. సో దట్ కారం ఇంకా మసాలా మటన్కి బాగా పట్టుకొని టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది మటన్ గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడే మటన్ సగం ఉడికిపోయింది. ఆ మటన్ ఉడికేంతలాగా వేసుకుంటే చాలు. ఇది నేను తీసుకున్నది లేత మాంసం అన్నమాట. మాకు ఇక్కడ మటన్ షాప్ దగ్గర మీకు కుక్కర్లో వండుకుంటారా, లేకపోతే మామూలుగా నార్మల్గా కడాయిలో వండేసుకుంటారా అని అడిగి మరీ ఇస్తారంట. కుక్కర్లో వండుకుంటామంటే కాస్త గట్టి మాంసం ఇస్తారంట, అదే ముదరది. ఇలా బాగా మటన్ ఉడికిన తర్వాతే కట్ చేసుకున్న 2 టొమాటోస్ని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరను వేసి దించేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ గ్రేవీ మటన్ కర్రీ రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.